హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గణనాథుల నిమజ్జనం వైభవపేతంగా కొనసాగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని గణేష్ నిమజ్జనం కోసం దాదాపు 25,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న ఇతర అన్ని చెరువుల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం 64 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ వద్ద 8 చోట్ల పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఇవాళ ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షల అమల్లో ఉంటాయి. ఇవాళ మధ్యాహ్నంలోపు ఖైరతాబాద్ మహా గణేష్ నిమజ్జనం జరగనుంది. అలాగే ఇవాళ సాయంత్రంలోపు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరిగేలా చూస్తా ఉంటున్నారు పోలీసులు. హైదరాబాద్లోని అన్ని దారులు సాగర్ వైపే దారితీశాయి. హుస్సేన్ సాగర్ తీరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఆల్రెడీ విభిన్న రూపాల్లో ఉన్న గణపతుల విగ్రహాలను తీసుకొచ్చి ఆ హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి క్రేన్ నెంబర్ 4 వద్ద నుంచి మా కరెస్పాండెంట్ ప్రవీణ్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఏమిటి పరిస్థితి? ఈ ఉదయం నుంచి కూడా శోభయాత్ర ఎలా కొనసాగుతోంది? అలాగే అంటే ప్రతి గంటకు ఏమైనా అధికారులు లెక్కలు పెడుతూ ఉన్నారా? ఎన్ని విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి, ఏమిటి అనేది ఈ సంఖ్య తెలిసేది ఎట్లా? ఏంటి పరిస్థితి? నిమజ్జనానికి మాత్రం ట్యాంక్ బండ్ వద్దకి చేరుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాసేపటి క్రితమే రోడ్లను కూడా క్లియర్ చేశారు. హైదరాబాద్ గణనాథుడికి సంబంధించినందుకు మాత్రం గణనాథుడు మర్కాపేటలోనే ట్రైన్ నెంబర్ 5 వద్దకి చేరుకోబోతున్నారు. కాబట్టి అందుకు సంబంధించినంత వరకు ముందు జాగ్రత్తగా ఇక్కడున్న వాహనాలన్నింటినీ కూడా సంజీవ పార్క్ రూట్ లో కూడా ఇప్పటివరకు వాహనాలన్నింటినీ కూడా తరలించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ వాహనాలకు సంబంధించినంత వరకు మాత్రం ఆ వాహనాలు అన్నింటినీ ఇప్పటివరకు అక్కడ పార్క్ చేశారు. పార్క్ చేసిన తర్వాత ఏదైతే గణనాథునికి సంబంధించినంత వరకు మాత్రం నిమజ్జనం పూర్తవుతుందో, హైదరాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తయిన తర్వాత మాత్రమే నిమజ్జనం చేస్తారని చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే నిన్న సాయంత్రం బయలుదేరిన గణనాథులకు కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఎక్కడికి చేరుకున్నాయి. కాబట్టి కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందనే ఆ ఉద్దేశంతోనే ఇంతవరకు కార్యక్రమాలు కూడా పూర్తి కాలం మన ట్రైన్ వద్ద ట్రైన్ నెంబర్ 5 వద్ద ఉన్నాం. ఈ కూడా చేశారు. దాదాపు ఇంకా 30 గణనాథులకు సంబంధించిన వాహనాలు మాత్రమే ఈ రూట్ లో ఉన్నాయి. దాదాపు ఇంకా 10 నుంచి 15 నిమిషాల కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ జరుగుతూ ఇప్పటివరకు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇతర సభ్యులకు సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా పర్యవేక్షించబోతున్నారు. ప్రజెంట్ చూడొచ్చు, ట్రైన్ కు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు పెద్ద ట్రైన్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. దాదాపు 350 టన్నుల సామర్థ్యం ఎత్తగల ఈ ట్రైన్ ఏదైతుందో ఈ ట్రైన్ దగ్గర నిమజ్జనం చేయబోతున్నారు. ఇప్పటివరకే పోలీసులు కూడా ఇక్కడ ఎవరికి భక్తులు వచ్చి నిమజ్జనానికి సంబంధించినంత వరకు మాత్రం ఇక్కడ చూడడానికి వస్తారు. వాళ్ళందరూ కూడా అవతల రూట్ కి అంటే రైట్ సైడ్ కి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే వాళ్ళకు సూచనలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడు మాత్రం ఇదే రూట్ లో రాబోతున్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, తెల్లతల్లి ఫ్లైఓవర్ కు సంబంధించినందుకు మాత్రం తెల్లతల్లి ఫ్లైఓవర్ నుంచి ఏదైతే ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంటుందో ఈ స్టాచ్యూ రూట్ లో కూడా మరికాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుడు కూడా రాబోతున్నారు. ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ గణనాథుడు కూడా ఇప్పటివరకు బిఎస్ఎన్ఎల్ ఆఫీసు రూట్ కూడా ఇప్పటివరకు దాటారు. మరికొద్ది క్షణాల్లో తెలుగుతల్లి ఫ్లైఓవర్ కూడా రాబోతున్నారు. కాబట్టి తెలుగుతల్లి ఫ్లైఓవర్ కు సంబంధించిన మాత్రం అక్కడి నుంచి వచ్చే సమయంలో మాత్రం ఏది కూడా అడ్డుగా ఉండొద్దు అని చెప్పి కూడా ఇప్పటివరకు పోలీసులు సూచించారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఏదైతే ఎన్టీఆర్ మార్గ్ రూట్ ఉందో ఎన్టీఆర్ మార్గ్ రూట్ లో పోలీసులు మాత్రం వాళ్ళందరూ కూడా పంపిస్తున్నారు. ఇక్కడ రూట్లన్నీ కూడా క్రియేట్ చేస్తున్నారు. మరికాసాపూర్లోనే జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది కూడా ఇక్కడ చేరుకొని మాత్రం ఇక్కడ ఏవైతే పూలు అదేవిధంగా ఇప్పటివరకే అంటే పేపర్ భక్తులు ఇక్కడ మరవేస్తారు. అక్కడ నుంచి కూడా క్లియర్ చేస్తే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇదే విధంగా గణనాథులు వచ్చే వరకు మాత్రం ఈ రూట్లన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. ఇదివరకే పోలీసులు చెప్తున్నారు. ఏదైతే ఖైరతాబాద్
గన్నాథుడు బయలుదేరినప్పటి నుంచి ఇప్పుడు ప్రతినిత్యం కూడా సీసీ కెమెరాల నిఘాతో కూడా ఇప్పటివరకే ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితేనే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరికాసేపట్లో ఖైరతాబాద్ గన్నాథుడికి ఇక్కడికి చేరుకుంటారు కాబట్టి దాదాపు 12 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల ఆ సమయంలో ఖైరతాబాద్ గన్నా నిమజ్జనం జరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. కానీ మొదటగా పోలీసులు భావించిన ప్రకారం మాత్రం వినాయకుడికి సంబంధించిన మాత్రం నిమజ్జన కార్యక్రమం తొందరగా చేపట్టాలి. ఖైరతాబాద్ గన్నాథుని నిమజ్జనం చేపట్టిన తర్వాత మాత్రం హైదరాబాద్ లోని మిగతా గన్నాథుల నిమజ్జనానికి కూడా ట్యాంక్ బండ్కి చేరుకుంటాయి కాబట్టి అందుకు ఇబ్బంది కలగకుండానే ముందుగానే నిమజ్జనం చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకే పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకే ఈ రూట్ లో వచ్చే వాహనాలన్నింటినీ కూడా ఇప్పటివరకే దారి మళ్లించారు. ఇక్కడ ఏవైతే సంబంధించినంత మాత్రం వేరే రూట్ లో కూడా ఇప్పటివరకే పంపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీగా కూడా ఇప్పటివరకు మనం చూడొచ్చు. అంటే కమాండ్ కంట్రోల్ ముందు కూడా భారీగా పోలీసులను కూడా మోహరించారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథునితో పాటు చాలా మంది కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. చేరుకునే ఆ సమయంలో మాత్రం ఏదైతే ఖైరతాబాద్ గణనాథుని క్రేన్ తో లిఫ్ట్ చేసే సమయంలో మాత్రం ఇక్కడ ఎవరు కూడా చాలా మంది భక్తులు ఉంటుందని చెప్పేసి ఇప్పటివరకు పోలీసులు చెప్పారు. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కాబట్టి అందులో భాగంగానే ఇప్పుడు అంతా రోడ్డు కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కు ఏదైతే కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారో ఈ కంట్రోల్ రూమ్ లో ప్రతినిత్యం ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు. నోడల్ ఆఫీసర్లతో పాటు పలువురు అధికారులు ఉండి కూడా ఆ నిమజ్జన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు కూడా వాళ్ళందరూ చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతో పాటుగా ఆ కమాండ్ కంట్రోల్ అండ్ పోలీసులకు సంబంధించినంత వరకు కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు. ఆ ఖైరతాబాద్ గణనాథుడు వచ్చే రూట్ లో మాత్రం ఉన్న వాహనాలను వెంటనే తొలగించడం కావచ్చు, ఇక్కడికి వచ్చే ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తుల్ని అందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించి మాత్రం మనకున్న అటు సైడ్ అంటే ఏవైతే ఇప్పటివరకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారో ఆ బ్యారికేడ్ల అవతలి రూట్కి వెళ్ళాలని చెప్పేసి కూడా వాళ్ళందరికీ ఇప్పటివరకే సూచనలు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దాదాపు ప్రభుత్వం మొదటి నుంచి భావిస్తున్న ప్రకారం మాత్రం మధ్యాహ్నం వరకు కూడా ఆ గన్నాథుని నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావించిందో అందుకు సంబంధించినంత వరకు మాత్రం ఆ నిమజ్జనాన్ని కూడా పూర్తి చేస్తుంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఆ ఇందిరా గాంధీ స్టాచ్యూ రూట్ ఉందో ఈ రూట్ లో మాత్రం ఇంకా గన్నాథుల వాహనాలు ఉన్నాయి. వాహనాలన్నింటిని కూడా క్లియర్ చేయడానికి మాత్రం ఇప్పటివరకు పోలీసులు కూడా ఆ కసరత్తు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఖైరతాబాద్ గణనాథుడు మనం చూస్తున్న ఈ రూట్ లోనే ఇక్కడికి నిమజ్జనానికి వస్తారు. వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ ఆ నిమజ్జనానికి సంబంధించిన ప్రత్యేక పూజలు కూడా అందుకోబోతున్నారు. కాబట్టి అందుకు సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకు పోలీసులు అన్ని థ్యాంక్ యూ సో మచ్.